తెలంగాణలో పేదల సొంతింటికల సాకారానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు ఎంపీలతో కలిసి కృషి భవన్ లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద రాష్ట్రానికి 11.50 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. ఈ క్రమంలోనే కేంద్రం రూపొందించిన ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో ఏకంగా 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు తెలిపిన ఆయన సాధ్యమైనంత త్వరగా ఈ నివాసాలను మంజూరు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తెలంగాణలో నిరుద్యోగ యువతకు కొత్త స్ఫూర్తి నింపింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రకటించారు. రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, 20,000 పోలీస్ పోస్టుల నోటిఫికేషన్, మెగా డిఎస్సీ నిర్వహణ వంటి డిమాండ్లతో ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీని త్వరలో ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేస్తామన్న నిరుద్యోగ జేఏసీ ఉద్యమాల పురిటిగడ్డ సూర్యాపేటలో అధికారికంగా ఆవిష్కరించినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఆయనకు గుండెపోటు రావడానికి దారితీసిన పరిస్థితులపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడానికి కారణమని అన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి ప్రమేయంతో భూ వ్యవహారాలు, ఈఓడబ్ల్యూ కేసుల ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేశారని పేర్కొన్నారు. గురుకుల బంకర్పేట్లు, సివిల్ సప్లైస్ అవకతవకలను బయటపెట్టేందుకే ఆయనపై ఒత్తిడి తెచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల తీరు వల్ల తెలంగాణకి గర్వకారణమైన సింగరేణి సంస్థ తన అస్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ వేల ద్వారా కాకుండా నేరుగా సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాకులను కేటాయించాలన్న విజ్ఞప్తులు పట్టించుకోలేదన్న ఆమె, మణుగూరు పీకేఓసీపీ బొగ్గు బ్లాక్ వేలం నిర్వహించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సింగరేణి నేరుగా వేలంలో పాల్గొంటుందని పైకి ప్రకటించిన ప్రభుత్వం తెర వెనుక మాత్రం టీఎస్ జెన్కోను పోటీలోకి తెచ్చేలా కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఎల్నినో ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమకు నీళ్లు ఇస్తారనే ధీమాతోనే ఏపీ రైతులు పంటలు సాగు చేస్తున్నారని బీఆర్ఎస్ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆలా వెంకటేశ్వర రెడ్డిలతో కలిసి జూరాల ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు నుంచి స్థానిక కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయకుండా తెలంగాణ రైతులను గోసపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ఏపీ ప్రజలపై ఉన్న ప్రేమ ఇక్కడ తెలంగాణ రైతాంగంపై లేదనడానికి జూరాల కాలువ నిర్లక్ష్యమే నిదర్శనమని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వనరుల దుర్వినియోగం, వృధా ఖర్చులను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అర్హులైన ఒక అధికారికి ఒకే ప్రభుత్వ వాహనాన్ని కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఒక అధికారికి ఒకే కారు విధానాన్ని అమల్లోకి తెస్తూ అధికారిక మెమోరాండం జారీ చేసింది. ప్రభుత్వ వాహనాలను కేవలం అధికారిక ప్రయోజనాల కోసమే వినియోగించేలా చూడటమే ఈ చర్య ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. కేవలం వాహనాల సంఖ్యకే ఈ నిబంధనలు పరిమితం కాలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి లేదా పాక్షిక ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు వినియోగించడాన్ని కూడా నిషేధించింది. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. భారత విద్యా వ్యవస్థ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి కేవలం నామమాత్రంగానే ఉన్నారని, తెర వెనుక అసలు వ్యవస్థను నడిపిస్తోంది ఆర్ఎస్ఎస్ఏనని ఆయన విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేవలం ఒక ప్రతీక మాత్రమే, మన విద్యార్థులకు అసలైన శత్రువు ఆర్ఎస్ఎస్ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులు జ్ఞానం, సత్యాల దిశగా పయనించకుండా ఆర్ఎస్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన పరీక్షల పేపర్ లీకేజీలు, అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026కు లోక్సభ ఆమోదముద్ర వేసింది. 2 రోజుల పాటు వాడివేడిగా సాగిన చర్చల అనంతరం వాయిస్ ఓటు ద్వారా ఈ కీలక బిల్లును సభ ఆమోదించింది. పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. 2026 నాటి చట్టానికి సవరణలు చేస్తూ రూపొందించిన ఈ కొత్త బిల్లులో అత్యంత కఠినమైన నిబంధనలు చేర్చారు. దీని ప్రకారం పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే దోషులకు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసు విచారణను నాంపల్లి కోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంలో న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. హీరో అల్లు అర్జున్ కు ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించక అనారోగ్య సమస్యల కారణంగా ఈ కేసులోని 3 నిందితులకు కోర్టుకు హాజరు కాలేకపోతున్నారని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇక విచారణలో భాగంగా వాదనలు విన్న న్యాయస్థానం ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అన్ని డిజిటల్ ఆధారాలు, వీడియో ఫుటేజీలు తదుపరి విచారణ నాటికి నిందితుల న్యాయవాదులకు సమర్పించాలని పోలీసులు
పోలీసులకు ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.